నమస్తే. నేను డాక్టర్ శిరీష రాణి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్. సో, ఈరోజు నేను లైఫ్ స్టైల్ వలన ఫర్టిలిటీ అన్నది ఎఫెక్ట్ అవుతుందా అన్న టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ లైఫ్ స్టైల్‌కొచ్చేసరికి బ్యాలెన్స్డ్ డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫుడ్‌లో మీరు తీసుకునే ఫుడ్‌లో ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీన్ ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్, హోల్ గ్రెయిన్స్ ఇలాంటివి ఉండేలా చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ రీప్రొడక్టివ్ హెల్త్‌కి ఫోలేట్ కానీ, జింక్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి చాలా అవసరం. అది లేడీలో అయినా కానీ, మేల్‌లో అయినా కానీ ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చేసరికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే 30 మినిట్స్ టు 60 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ మేల్, ఫీమేల్ ఇద్దరిలోని ఇంపార్టెంటే. ఎస్పెషల్లీ పీసీఓడీలో ఈ బిఎంఐ ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే మోర్ దాన్ 30 బిఎంఐ ఉన్నప్పుడు జనరల్‌గా మీరు ఏ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకున్నా కూడా ఈ వెయిట్ అన్నది తగ్గి ఎస్పెషల్లీ బిఎంఐ లెస్ దాన్ 28కి వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకా మూడో ఫ్యాక్టర్ వచ్చేసరికి స్ట్రెస్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో, ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చి మీరు తీసుకునే ఏ ట్రీట్మెంట్ అయినా కూడా సక్సెస్ రేట్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సో, ఈ యోగా గానీ, మెడిటేషన్ గానీ ఇలాంటివి ప్రాక్టీస్ చేసి రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసి స్ట్రెస్ తగ్గించుకుంటే బావుంటుంది. అలాగే స్మోకింగ్. ఈ ఆల్కహాల్ వల్ల కూడా ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, మేల్‌లో ఎస్పెషల్లీ ఎక్సెస్ ఆల్కహాల్ వల్ల గానీ, స్మోకింగ్ వల్ల కానీ స్పెర్మ్ మొటిలిటీ గానీ, క్వాలిటీ గానీ, డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ గానీ ఎఫెక్ట్ ఉంటుంది. సో, ఇవి తగ్గించుకొని ఈ బ్యాలెన్స్డ్ డైట్ కానీ, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్ తీసుకుంటే మనకి ఫర్టిలిటీ అవకాశాలు బావుంటాయి. అలాగే ఎక్కువ వెయిట్ ఉన్నా గానీ, తక్కువ వెయిట్ ఉన్నా గానీ మంచిది కాదు. సో, ఎక్కువ వెయిట్ కానీ, తక్కువ వెయిట్ కానీ ఉండటం వల్ల ఈ ఓవ్యులేషన్ డిస్టర్బెన్సెస్ అన్నీ ఉంటాయి. సో, ఈ వెయిట్ అన్నది ఆప్టిమల్‌గా ఉంటే ఏ ట్రీట్మెంట్ అయినా సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో, ఇలాగా రెగ్యులర్ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఈ స్ట్రెస్ రిలీవింగ్ టెక్నిక్స్ ఈ ఫుడ్‌లో జాగ్రత్తలు తీసుకొని ఈ ఈ ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే డెఫినిట్‌గా హెల్తీ ప్రెగ్నెన్సీ రావటానికి ఆస్కారం ఉంటుంది. నమస్తే.